హాయ్ ఫ్రెండ్స్, ఇది మచిలీపట్నంలో ఫిష్ మార్కెట్ అండి. ఫిష్ మార్కెట్లో ఇక్కడ ఏంటంటే ఈ స్పెషల్గా డ్రై ఫిష్ అమ్ముతారనమాట. రొయ్యలు కానీ ఇవన్నీ కూడా సాల్ట్ ఫిష్ అని ఇట్లా ఉప్పు చేప ఇవన్నీ కూడా ఇంక అమ్ముతారండి. ఈ రెండు వెరైటీలని సావుడేలు అంటారు. ఇవి సాల్ట్ ఫిష్ అండి, ఉప్పు చేప అనమాట. కవర్స్లో కనిపిస్తున్నవి ఎండు రొయ్యలు అనమాట. ముందే ప్యాక్ చేసి ఉంచుతారు. ఎండు రొయ్యలు, పప్పు రొయ్య అని అలా ఉంటాయి. ఇవి మెత్తళ్ళు అంటారండి. ఇవి 3 రకాల మెత్తళ్ళు అంటారు. ఇవి కొంచెం చిన్నగా ఉన్నాయి. ఇవి కొంచెం పెద్ద సైజు. ఇవి ఎండు రొయ్యలు. ఎండు రొయ్యలేనా? ఇవి బొమ్మిడాయలే ఉంటాయి కదండి, బొమ్మిడాయ చేపలు. అవి డ్రై అనమాట. ఇవి ఎండు బొమ్మిడాయలు. ఇవన్నీ కూడా రొయ్యలు అనమాట, డిఫరెంట్. ఇవి కూడా మెత్తాళ్ళు, ఇంకా కొంచెం పెద్ద సైజు. ఇవి కూడా బొమ్మిడాయలేనండి. చేపలు డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ చేపలు ఉంటాయి. ఈ రొయ్య పొట్టు అండి, ఇది రొయ్య పొట్టు అంటారు. ఇది రొయ్య పొట్టే కదా, ఇది రొయ్య పొట్టు అనమాట. ఇదంతా పప్పు రొయ్య అంటారు. ఇది పప్పు రొయ్య. సముద్రంలో దొరుకుతాయి పప్పు రొయ్య. ఇవి ఎండబెట్టేసి ఇలా అమ్ముతారనమాట. సో ఈ లైన్లో చూసుకుంటే మీకు మొత్తం కూడా ఈ ఎండు చేపలుగా ఉంటాయి. ఈ వేరే షాపుల్లో కూడా ఇలాగే అన్నీ అమ్ముతారనమాట. ఇక్కడ చూడవచ్చు, ఇంకా వేరే షాపులు కూడా ఉన్నాయి. ఇవి బాగా చీప్గా కూడా ఉంటాయండి. ఇక్కడ చాలా చీప్గా దొరుకుతాయి. మచిలీపట్నం అంటే ఇక్కడ ఫిష్, సీ ఫుడ్ ఎక్కువ దొరుకుతుంది కాబట్టి ఈ ఎండు చేపలు, ఎండు రొయ్యలు, ఉప్పు చేప చూస్తారా. ఇవి ఉప్పు చేపలో ఫైనెస్ట్ క్వాలిటీ అండి. పండుగప్పు అంటారు. ఇవి పండుగప్పు ఉప్పు చేప అనమాట. ఇది ఉప్పు చేప అంటే ఎక్కువగా పండుగప్పలా ఉంటాయి. ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది, కానీ టేస్ట్ మటుకు బాగుంటుంది.